ఇప్పుడు ఇలా పెట్టాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో అతను ఏం మాట్లాడుతున్నాడు పద్దాక రేవంత్ రెడ్డి, పెట్టుబడులు అదిగో ఇది వస్తున్నాయి అంటాడు. ఎందుకని? నగరంలో కాబట్టి. చెన్నైలో కూడా పెట్టుబడులు వస్తున్నాయి కదా, ఆంధ్రాకు కూడా పెట్టుబడులు వస్తున్నాయి కదా. వీళ్ళే చెప్తున్నారు కదా 25% దేశంలో తెస్తున్నామని. ఎక్కడ పెట్టారు ఆంధ్రాలో ఒకసారి చెక్ చేయండి. టోటల్ ఆంధ్రాకు వచ్చిన 25 రూపాయల పెట్టుబడులు, ఇది ఓవరాల్ 100లో 25 వచ్చింది కదా, 25లో అమరావతికి 5 రూపాయలు వస్తే 20 రూపాయలు బయట వస్తున్నాయి. మనం అడుగుతున్నాం నువ్వు రాయి అమరావతికి అని. నాకు వైజాగే కావాలంటున్నాడు గూగుల్ వాడు, నాకు వైజాగే కావాలన్నాడు మైక్రోసాఫ్ట్ వాడు, నాకు వైజాగే కావాలన్నాడు షిరిడి సాయి వాడు, నాకు వైజాగే కావాలన్నాడు లూలు వాడు. ప్రతి ఒక్కడు వైజాగ్ కావాలని. ఇక్కడ బలవంతంగా ఇస్తే వరుణ్ బజాజ్ వాడు ఒక హోటల్ కడతాడు, బలవంతంగా ఇస్తే తక్కువ రేటుకి ఇస్తే యూనివర్సిటీ కడతాడు. ఇక్కడ బలవంతంగా ఇవ్వాల్సి వస్తుంది, అక్కడ వాళ్ళు బతిలాడి అడుగుతున్నారు. ఏది అప్పుడు పోటీ? రేపు పొద్దున అదే విజయవాడ గుంటూరు కలిసింది అనుకోండి, ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు విజయవాడ వద్దంటారా? ఎయిర్పోర్ట్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏం చెప్తున్నట్టు నాకు తెలిసి జగన్ వస్తే ఎయిర్పోర్ట్ విజయవాడదే ఎక్స్పాండ్ చేస్తాడు, గన్నవరం ఎక్స్పాండ్ చేస్తాడు. ఇక్కడ ఖర్చు ఇక్కడ తెలివైన వాళ్ళు అయితే నేను చెప్పినట్టు 10 ఏళ్ల పాటు వీళ్ళే ఉండి ఎయిర్పోర్ట్ స్టేడియం కూడా కట్టేస్తే ఓకే. రైల్వే స్టేషన్ లేదు అంటే గనక, రైల్వే స్టేషన్ అయినా సరే లేదు అంటే గనక నాకు తెలిసి ఆ మచిలీపట్నం విజయవాడ మధ్యలో